இயேசுவினுடைய ரத்தம் உன்னுடைய பாவத்தையும் எல்லாவற்றையும் கழுவி சுத்திகரிக்கப்பட்டு உன்னை నీతిమానాக்கும். హల్లెలూయా. నిన్ను నీతిమానాக்கும், నీ నీతిమంతుడిగా చేస్తుంది. అప్పుడు నీ మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. உன் சிரசின் மேல் ஆசீர்வாதம் இறங்கும். நீ ஆசீர்வதிக்கப்பட்டிருப்பாய். உன் குடும்பம் ஆசீர்வதிக்கப்பட்டிருக்கும். నీతిమానుడియ కుటుంబத்திலே ஒரு குறையும் இருக்காது. నీతిమంతుని ఇంటిలో ఏది కూడా కొదువ ఉండదు. వానిలో ఆశీర్వదించబడి ఉంటుంది. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, చూడండి కీర్తన గ్రంథం 24వ కీర్తన, సంగీతం 24 4వ వచనం 5వ వచనం 4ஆம் வசனம் 5ஆம் வசனத்திலே సంగీతకారుని విధమా சொல்றாரு பாருங்க. చూడండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు. అయ్యా 2025 సంవత్సరం 2024 ఆ యొక్క డిసెంబర్ ఆ యొక్క 31వ తారీఖు ఇక్కడ నిలబడి ఏం చేశారు? కపటముగా ప్రమాణం చేసి, అయ్యో నేను 24తో కూడా అన్నీ వదిలిపెట్టేస్తా, అన్నీ కడిగేస్తా, ఏమండి మొత్తం దొర్లించి పెట్టేస్తా, నేను 25లో నీకు సాక్షిగా ఆదివారం కనబడతా, గురువారం కనబడతా, ఏమండి అన్నిటికీ ముందుంటా. ఆ కపట ప్రమాణం, ఆ వ్యర్థమైనటువంటి దానిని నీ మనసు పెట్టుకొని ఏమండి 2025లో కూడా కపట ప్రమాణం చేసి ఏం ప్రయోజనం? అలాగే 2026లో కూడా ఆ వ్యర్థమైన మనసు పెట్టక కపటముగా ప్రమాణం చేయకుండా వచ్చునుంటే ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదం. కపట ప్రమాణం ఉండకూడదు. అందుకే 5వ వచనం అంటాడు, చూడండి, ఎవరంటే నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. హల్లెలూయా. తన దేవుడైన యెహోవా వలన ఏం కలిగి ఉంటాడంట? ఆశీర్వాదం. నీతిమంతుడిగా అవుతాడు. ఈ 2026 సంవత్సరంలో నువ్వు నీతిమంతుడిగా నీ మీదకి ఆశీర్వాదం రావాలనంటే నువ్వు నీతిమంతుడివా కాదా పరిశీలించుకొని కపటమైన ప్రమాణంతో అడుగుపెట్టిన వాడుగా ఉండకుండా యథార్థమైన మనస్సుతో నిన్ను నేను దేవునికి సమర్పించుకున్న బిడ్డగా ఈ రోజుగా అడుగు పెట్టుంటే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు.